దేవుడిని నేను ఎలా నమ్ముకున్నానంటే, చిన్నతనంలో మా నాన్న చాలా పరిచర్య చేసాడు. సేవకులకి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడు ఆడుకుంటా ఆళ్ళని చూసి, ఆళ్ళు కష్టపడతాం. వాళ్ళు మమ్మల్ని చేయబట్టుకొని చిన్నపిల్లలప్పుడు వానలో గొడుగులేసుకుని, ఎండాకాలం గొడుగులేసుకుని, చానా కాలం నడిచి, జంపనెళ్ళి, రక్షణ పొంది, మళ్ళీ ప్రయాసపడి, ఇక్కడికి తెచ్చి, మళ్ళీ సంఘం స్థాపించి, మళ్ళీ చానా ప్రయాసపడ్డాడు. ఎందుకింత ప్రయాస పడుతున్నాడు? అనేకుల కొరకే గదా! మేమైతే మరి ఆ పాటే ఉంటున్నాము. మేము గాని నమ్ముకుంటే బావుండనని నేను మా పెద్దక్కకి, మారతక్కకి చెప్పా. చెబితే నన్ను జంపన మీటింగులకి తీసుకెళ్ళి ఒప్పుకోమన్నారు. ఒప్పుకున్నాక తర్వాత ఇక కొన్నాళ్ళకి నేను మా ఊరు పోయాను. ఎల్లబడిపోయినాక నేను ఈడ తీసుకుంటే మళ్ళీ ఆరాధన ఎట్ట చేయాలి? మళ్ళీ ఏ ఊరెళ్ళాలంటే వారం వారం వెళ్ళలేను నేను. ఇంట్లో నమ్ముకున్నవాళ్ళు కాదు. ఎట్టా చేయాలని నేను మా ఊర్లోనే ఏరే సంఘం ఉంటే అక్కడికెళ్ళి, అక్కడ పాస్టర్ గారిని అడిగి నేను బాప్టిసం తీసుకున్నా. తీసుకున్నాక మా నాన్నని అడిగా నేను. నాన్న అందరిని బెదరని కాడ ఇచ్చావు. నన్నెందుకు అట్టా ఇచ్చావు? బెదరని సహవాసం లేదు కదా! ఎందుకని నన్నట్టా ఇచ్చావనని అడిగినప్పుడు మా నాన్న మళ్ళీ బుధవారం వచ్చి పాస్టర్ గారితో మాట్లాడి, వారం వారం ఆరాధన చేయటానికి ఆయనకి చెప్పి, నేర్పి, ఆయన బలపరిచి, వారం వారం ఆరాధన చేసేటట్టు చేసాడు. చేసినాక మళ్ళీ పరిచర్య చెయ్యమ్మా మంచిది. చదువు లేకపోతే నీకు చదువు లేదు కదా! నువ్వు పరిచర్య చెయ్యి, మంచిగా చెయ్యి. పరిచర్య చేస్తే దీవెన అని అన్నాడు. నాకు పరిచర్య చేయాలంటే చాలా ఇష్టం. ఎంత ఖర్చయినా, ఎంత ప్రయాసైనా, ఎంత పనైనా గానీ చెయ్యాలని ఆశ ఉంటది. అంటే మా అమ్మ చేశారు, మా అక్కయ్యోళ్ళు చేశారు. నేను పరిచర్య అన్నా చేద్దాము. నాకు చదువు లేదు. అదన్నా ఫలితం ఉంటదని నేను చాలా పరిచర్య చేయటానికి చాలా ఇష్టపడతా. ఇష్టపడ్డప్పుడు పరిచర్య చేయాలి అన్నప్పుడు మందిరం కడతానికి సామానంతా వచ్చింది. వస్తే ఎవరు ఏపిచ్చుకోల. ఈయనకి చెప్తే ఈయన నమ్మపోయినప్పటికి నేను మాట అంగీకరించి ఆ మందిరం సామాను, సిమెంట్ అన్నీ ఇంట్లో ఏపిచ్చా. ఆళ్ళకి 20 మందికి వండి పెట్టా. చాలా కష్టపడుతున్నావమ్మా నువ్వు అనన్నాడు. అయితేంలే నాన్న నువ్వు పరిచర్య చేయమన్నావు. పరిచర్య చేయటానికి ఇష్టపడుతున్నాను నేను. నేనుండన్నాళ్ళు పరిచర్య అన్నా చెయ్యాలని నాకు ఆశ. అయినప్పటికీ మందిరంలో నమ్మకంగా ఉండాలని, పాస్టర్ గారికి అందుబాటులో ఉండాలని, ప్రార్థన చేయాలని, పాట పాడాలని ఆశ ఉంటది. ఆయన చదువు లేకపోయినా ఆయన మాటలు శ్రద్ధగా ఇని, అది కొత్త మాట అయితే అది ఇంకోసారి చెబుతాను జాగ్రత్తగా ఇంటా. ఇని మనసులో పెట్టుకుంటా. నా ప్రతి కష్టం వచ్చినప్పుడు, ప్రతి విషయంలో ఆ మాటలు గుర్తు చేసుకుని, దాన్ని బట్టే నేను మళ్ళా నా మనసును తేలిక చేసుకుని అక్కడ జీవిస్తున్నా. అప్పుడు బిడ్డలు నమ్మకపోయినప్పటికీ నేనన్నా నమ్మకంగా ఉండి, ఎవరిని ఒక మాట అనకుండా జాగ్రత్తగా ఉండాలని నా ఉద్దేశం, నా ఆశ.